సూపర్ హిట్ కామెడీ మూవీ మ్యాడ్ సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ శుక్రవారం నాడు మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నారి నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లీడ్ రోల్లో నటించారు. ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. సీతారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ శ్రీలో సంగీతాన్ని ఇచ్చారు. మ్యాడ్ కామెడీ ఫ్లేవర్తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన మ్యాడ్ స్క్వేర్ సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ వారం వచ్చిన చిత్రాల్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది వసూళ్ల పరంగా. తొలి 5 రోజులు మంచి కలెక్షన్స్ తీసుకువచ్చింది. నేడు 6వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ బట్టి చూద్దాం. ఫస్ట్ డే 20 కోట్ల రూపాయల గ్రాస్ తీసుకువచ్చింది. రెండో రోజు 17 కోట్ల రూపాయలు తీసుకువచ్చింది. మూడో రోజు 55 కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ అందుకుంది. 4 రోజులకి 69 కోట్ల కలెక్షన్ దాటింది ఈ సినిమా. ఇక 5 రోజులకి 74 కోట్ల కలెక్షన్ మార్క్ చేరింది. 5వ రోజు కాస్త వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. 6వ రోజు 6 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ రావచ్చంటున్నారు. నేడు ఆక్యుపెన్సీ 32% కనిపిస్తోంది. మొత్తానికి ఉగాది, రంజాన్ సెలవుల సమయంలో మంచి వసూళ్లు తీసుకువచ్చింది మ్యాడ్ స్క్వేర్. మ్యాడ్లోని కాలేజీ లైఫ్ కామెడీతో అలరించారు. మ్యాడ్ స్క్వేర్లో మంచి ఫన్ ఫ్యామిలీ స్టోరీతో ఆకట్టుకున్నారు. స్వాతిరెడ్డి స్పెషల్ సాంగ్ కూడా మంచి ప్లస్ అయింది సినిమాకి. ఓవరాల్గా మ్యాడ్ స్క్వేర్ ఆడియన్స్కి బాగా నచ్చింది. నైజాం సీడెడ్ ఆంధ్ర ఏరియాలో టికెట్లు బాగా అమ్ముడయ్యాయి. సినిమా రిలీజ్కి ముందు చిత్ర యూనిట్ చేసిన ప్రమోషన్స్ కూడా మంచి హైప్ తీసుకువచ్చాయి. దర్శక నిర్మాతలు కూడా కలెక్షన్ రిజల్ట్పై ధీమాగానే ఉన్నారు. చివరికి అదే జరిగింది. రంజాన్ సెలవులు, లాంగ్ వీకెండ్ ఉండడంతో కలెక్షన్స్ మరింత పెరిగాయి. సో ఆక్యుపెన్సీ కూడా దాదాపు 38 నుంచి 52% కనిపించింది 5 రోజుల్లో. స్టోరీ వైజ్ చూస్తే కాలేజీ చదువులు పూర్తయిన తర్వాత అశోక్, నారి నితిన్, డీడీ, సంగీత్ శోభన్, మనోజ్, రామ్ నితిన్ 3 ఏళ్ల తర్వాత లడ్డు విష్ణు పెళ్లిలో కలుస్తారు. అంతా బాగుంది. పెళ్లికి సిద్ధం అనుకుంటున్న సమయంలో విష్ణు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి లేచిపోతుంది. అతని మనసు తేలికపరచడం కోసం ముగ్గురు అతన్ని చివరికి గోవాకి తీసుకువెళ్తారు. గోవాకి తీసుకువెళ్ళిన తర్వాత బ్యాచిలర్స్లో ఎంజాయ్ చేస్తూ గడుపుతారు. ఇలాంటి సమయంలో అనుకోకుండా ఒక ఖరీదైన నెక్లెస్ దొంగతనానికి గురవుతుంది. ఆ దొంగతనం చేసింది ఈ మ్యాడ్ గ్యాంగ్ అని పోలీసులు భావిస్తారు. అయితే అసలు ఆ దొంగతనం చేసింది ఎవరు? భాయ్ సునీల్ అండ్ గ్యాంగ్కి దొంగతనంతో లింక్ ఏంటి? ఈ మ్యాడ్ గ్యాంగ్ దొంగతనం అపవాదు నుంచి ఎలా బయటపడింది? ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. మ్యాడ్ మూవీతో మంచి హిట్ ఖాతాలో వేసుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్ తన మలి ప్రయత్నంలో ఆ సినిమాకి సీక్వెల్ చేసి తన జోనర్పై ఎలాంటి పట్టు ఉందనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. స్టోరీ విషయంలో పెద్దగా స్కోప్ లేని చిన్న పాయింట్ తీసుకుని దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు సినిమాకు అత్యంత బలంగా మారాయి. మ్యాడ్ తరహాలో ఈ చిత్రంలో మనోజ్, అశోక్, దామోదర్, లడ్డు చుట్టూ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. వారు అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేశారు. యాక్టర్లు తెర మీద కనిపించకుండా కేవలం క్యారెక్టర్లు బిహేవ్ చేశాయనే చెప్తున్నారు సినిమా చూసిన వారు.